నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రంకి వచ్చున్నాము. అది నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలో ఉన్నటువంటి నర్రవాడ శ్రీ వెంగమాంబ క్షేత్రం అన్నమాట. చూడండి, పవిత్రమైనటువంటి శ్రీ వెంగమాంబ పేరంటారు దేవస్థానం. ఈ ఆలయం సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఆమె యొక్క చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ చుట్టుపక్కల పరిసరాలు చాలా ఉన్నాయి. నేనైతే నేరుగా అక్కడికి వెళ్ళాను. ఆమె పుట్టింటికి, అత్తగారింటికి, తర్వాత అగ్నిప్రవేశం జరిగిన చోటుకి ప్రతి దగ్గరికి వెళితే వెళ్ళాను నేను. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆ వీడియో తీశాను. మీరు చూస్తుంటే వెనక కొండ కూడా కనిపిస్తూ ఉంది, చూడండి. అక్కడ కూడా విశిష్టత ఉంది. అక్కడ కూడా కొండ మీద దగ్గరకు వెళ్ళాను నేను. ఆ విశేషాలన్నీ కూడా మీకు క్లుప్తంగా కాకుండా వివరంగా చెప్తాను, చూపిస్తాను, దగ్గరుండి చూపిస్తాను. ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు యథావిధిగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తొలిసారిగా నా యొక్క ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము దుత్తలూరు పామూరు మధ్యలో ఉంటే హైవే. ఈ హైవే అటు ఇటుగా నడిగొండ నుంచి ఇది తిరుపతి దాకా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు పామూరు దుత్తలూరు మధ్యలో ఉన్నాము. ఈ హైవే నుంచి మనం తూర్పు వైపుగా నర్రవాడకి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళాలంటే ఆటో సౌకర్యం ఎప్పుడు ఉంటుంది. ఈ ఆర్చికా నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ నెల్లూరు నుంచి రావాలంటే ఎక్కడి నుంచి రావాలన్నా ఇక్కడ బస్సులు దిగి ఇక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మనం అమ్మవారికి గుడి దగ్గరికి వెళ్తాం. ఎంతో మహిమాన్వితమైనటువంటి నర్రవాడ వెంగమాంబ పేరంటారు ఉత్సవాలు ఈ ప్రాంతంలో చాలా గొప్పగా పేరుగాంచిన అన్నమాట. అటువంటి నర్రవాడ లాంటి అమ్మవారిని మనం ఈరోజు చూడబోతున్నాము. ఆమె చరిత్ర ఒక అపురూపమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి చరిత్ర. ఇప్పుడు మనం చూస్తుంది నర్రవాడ అమ్మవారి గుడికి ముందు మాదాల జానకిరామ గారు ఏర్పరిచినటువంటి అమ్మవారి గుడి నర్రవాడ వెంగమాంబ అమ్మవారి గుడి. అది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఆలయ ప్రాంగణానికి వచ్చామన్నమాట. ఇది ఆలయ ప్రాంగణము. చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది విడిది చేసేటువంటి మండపం అన్నమాట. వచ్చినటువంటి భక్తులు ఇక్కడ నిద్ర చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే రూములు తీసుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది పక్కన. ఇప్పుడు అమ్మవారి గుడి ఇది చాలా విశాలంగా ఉంటుంది. లోపల కూడా చూశారు కదా, శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం. ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎందుకు ఈమెకి ఇంత ప్రాధాన్యత, వెంగమాంబ పేరంటాల యొక్క చరిత్ర ఏంటనేది మనకి క్షుణ్ణంగా చెప్తాను. ఈ క్రమంలో మనం అన్ని విషయాలు చూస్తాం. అంటే ఆమె యొక్క పుట్టినిల్లు, ఆమెకు అత్తగారి ఇల్లు, చాలా చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్రమంగా ఈ ఆమె కథ చెప్తూనే అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అంటే దాదాపుటికి ఇప్పటికీ 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అన్నమాట ఇది ఇతివృత్తం. ఇది అమ్మవారి గుడిలోకి మనం లోపలికి వెళ్తున్నాము. మీరు క్రమంగా గమనిస్తూ ఉండండి. ఇక్కడ పక్కనే వడ్డిపాళెం అని ఉంది. అక్కడే వాళ్ళ అమ్మగారు ఊరు, అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు ఉన్నాయి. ఆడ కూడా వెళ్తాము. అక్కడ ఆ వడ్డిపాళెంలో వెంగమ్మ సాయమ్మ దంపతులకు ఈ వెంగమాంబ గారు జన్మించారట. బాల్యం నుండే ఆమెకి దైవభక్తి ఎక్కువగా ఉండేదట. ఆమె మాటలు ఆధ్యాత్మిక భావనలు పలిగేవట. ఇప్పుడు వేమూరు తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత వేమూరు గురవయ్యతో ఆమెకు పెళ్ళయింది. వేమూరు గురవయ్య గారితో పెళ్ళయింది. అదే ఊరిలో వడ్డిపాళెంలో. మన ఆ ఊరు కూడా వెళ్తాం తర్వాత. ఆదర్శగుణంగా పేరు పొందింది ఎప్పట్లోనే. అయితే అప్పుడు మూఢ విశ్వాసాలు అంటరాంతరం ప్రబలంగా ఉన్న కాలంలో దళితులు బావి నీరు తాగరాదని, అంటే ఆ ఊరిలో బావి ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. చాలా విశిష్టమైన బావి. ఆ బావి నీళ్ళు తాగరాదని నిషేధించినప్పుడు తానే స్వయంగా బావిలోంచి నీరు తోడి అందరికీ బిందులు నింపిందట. కులమతాలు భేదాలు ఉండరాదని, అందరూ సమానమనే భావన ఉండాలని అప్పట్లోనే ఆమె చెప్పిందంట, గట్టిగా వాదించిందంట.
ఇది అమ్మవారి గుడిలో లోపల భాగము, గర్భగుడి ఎలాగ తీనీరు కాబట్టి మీకు ఆ గుడిలో మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. తాగడానికి నీరు దొరకని సమయంలో ఆమె ఆమె ఇష్టదైవాన్ని పూజించి, ఆమె ఇష్టదైవం ఎవరు? రేణుకా ఎల్లమ్మ. మనం ఆ గుడి కూడా వెళ్తామండి. ఈ పరిసరాల్లోనే రేణుకా ఎల్లమ్మ గుడి ఉంది. అక్కడ కూడా మనం వెళ్తాం. ఈ యొక్క నర్రవాడ వెంగమామ గారికి వెలవేల్పు ఇష్టదైవం. ఆమెను పూజించి వర్షాలు కురిపించిందంట. తమ కరువు తీరిందని దళితులు ఆమెకు భక్తి పారవస్యంతో పసుపు చీరని అప్పట్లో బహుమతిగా ఇచ్చారు. మనం ఇప్పుడు గుడి ప్రదర్శన చేస్తూ ఉన్నాము. చుట్టూ పరిసరాలు గమనించండి. ఒకరోజు ఏం జరిగిందంటే, వెంగమాంబ గ్రామంలోని మహిళలు గడ్డి కోసం ఆ ప్రాంతంలో అడవిలోకి వెళ్ళారు. ఇక్కడ ఈ బావి నేను చెప్తున్న బావి అయితే కాదండి, కానీ ఇక్కడ పురాతనమైన బావి ఇది. ఇప్పట్లో ఆలయం అన్ని పూజాది కార్యక్రమాలు ఈ నీళ్ళతోనే నిర్వహిస్తూ ఉంటారు. పురాతనమైన బావి. మనం అనుకున్న బావి ఇంకోటి ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది, దాన్ని మళ్ళీ చూపిస్తాను. అయితే వీళ్ళు ఆ మహిళలు గడ్డి కోసం వెళ్ళినప్పుడు అక్కడ బందిపోడు దొంగలు ఈ ఆడవాళ్ళని అటకాయించారంట. అక్కడికి దగ్గరలో ఉన్న దొడ్డకొండ వద్ద వెంగమాంబ భర్త గురవయ్య ఇదంతా గమనించి దొంగలతో పోరాటం చేశాడు. మనం చూసేది నర్రవాడ వెంగమ్మకు పెట్టేటువంటి పొంగళ్ళలో ప్రదేశం. ముందుగా మనం టోకెన్ తీసుకుంటే ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారనమాట. చూడండి, మన కథాగమనంలో మధ్య ముందులు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. గురవయ్య చేతిలో దొంగలు అంటే ఈ గురవయ్య ఆ వచ్చిన దొంగల్ని హతమార్చాడు పోరాడి వీరోచితంగా. కానీ దొంగల ముఠా నాయకుడు ఒకడు ఎరగా వచ్చి గురవయ్యని కత్తితో పొడిచాడంట. ఇది యాగశాల, యజ్ఞయాగాదులు ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట. గురవయ్య ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళాడట, అంటే మూర్చపోయాడు. తప్పుకి 3 రోజుల వరకు స్పృహ రాలేదట. అయితే అందరూ చనిపోయారని అనుకోవడంతో అప్పటికి ఆ భర్తకు అంటే అప్పటి నుంచి ఆ భర్తకి ఏం జరిగిందో అని ఆమె బాధపడుతూ సేవలు చేసుకుంటూ ఉండిపోయిందట. ఇప్పుడు మనం చూస్తుంది నర్రవాడ వెంగమాంబ గారు ఆత్మాహుతి చేసుకుంటున్నటువంటి ప్రదేశం. ఎందుకు చూడండి, వెంగమామ భర్త కంటే ముందు తాను మరణించాలని నిర్ణయించుకొని నర్రవాడ వద్ద పక్కనే చెరువు ఉందని, ఆ చెరువు వద్ద ఈ యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ యజ్ఞగుండాన్ని అప్పట్లో ఏర్పాటు చేసుకుంది. అందులోకి దూకి అంతర్ధానం అయిందట. ఆ మరుసటి రోజే వెంగమాంబ తన బావ అయినటువంటి ముసలయ్య చెప్పినట్లు గ్రామస్తులంతా కలిసి అగ్నిగుండం వద్దకు వచ్చారు. ఇది ఆమె ఈ అగ్నిగుండంలో దూకి అంతర్ధానం అయిన తర్వాత ఇంకో విషయం, వాళ్ళ భర్త కూడా తర్వాత చనిపోతే ఆయన్ని కూడా ఇదే అగ్నిగుండంలో దహనం చేశారట. అయితే అక్కడ ఏమైంది, వాళ్ళ బావ ముసలయ్య ఆమె చెప్పింది, నేను మళ్ళీ ఇక్కడ వెలుస్తాను దేవతగా అనేనట్టుగా. అప్పుడు గ్రామస్తులంతా కలిసి అగ్నిగుండం వద్దకు ఆయన చెప్పినట్టు వచ్చారు. నాకు ఇలా చెప్పింది అనేసరికి పమిడి చెంగు, చీర ముక్క, మంగళసూత్రం గమించాయంట. అంటే ఏం చెప్పింది, నేను చనిపోయిన తర్వాత ఇక్కడంతా వెతకండి అని చెప్పింది. ఆ వెతికే క్రమంలో అక్కడ ఆమె చెప్పినటువంటి ఆమె చీర ముక్క, మంగళసూత్రం కనిపించాయంట. అవి కనిపించిన చోటే ఈరోజు మనకి గుడి కట్టి ఉన్నారు. ఇది కళ్యాణ మండపం. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే చుట్టూ ఆ పక్క అటువైపు ఇటువైపు ఆమె ఆలయానికి సంబంధించిన విశిష్టతలు మనకి చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు, వర్ణ చిత్రాలని. అవి కూడా చూద్దాం. ఇది యాగశాల అయిందా మనం చూసాం. తర్వాత 1940లో పచ్చవ పాపయ్య, తుమ్మల చిన్న వెంకటయ్య వెంగమాంబ ఆలయాన్ని నిర్మించారంట. ఇది గోశాలండి. ఈ వెంగమాంబ ఆలయం నుంచి మనం వాళ్ళ ఊరికి వడ్డిపాలెం పోయే దారిలో ఉంటుందన్నమాట. ఇది మన దగ్గర చూసాము, అమ్మవారి అగ్నిగుండము. తర్వాత ఆ గ్రామ పెద్దల సహాయంతో పశ్చిమ వంశం వారు, తుమ్మల వంశం వారు కలిసి సచ్చిదానంద యోగేశ్వర స్వామి వారి చేత ఈ అమ్మవారి శిలాప్రతిష్ఠ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఆ కుటుంబాల వారే పూజ చేస్తూ వస్తున్నారు. ఇందాక చెప్పాం తక్కెళ్ళ బావి, అదే దాని గురించి మనం చూస్తాము. ఈ యాగశాల తర్వాత ఇవన్నీ మనం ఇందాక చూసాము, గోశాల. అయితే ఇక్కడ ఆమె ఏం చేసింది అంటే అగ్నిగుండంలో ప్రవేశించే ముందు
ఆమె ఇందాక చెప్పాం కదా, బావిలో నీళ్లు తోడిపోసిందని, దాన్ని తక్కెళ్ళ బావి అంటారు. ఇందాక భర్త ఎదుర్కొన్నాడు చచ్చిపోయాడని చెప్పాం కదా, దొడ్డకొండ. మనం ఆడ కూడా వెళ్దాం. ఆ, ఈ ఆలయానికి సంబంధించి ఏ విషయమైనా ముందు ఆ యొక్క వడ్డిపాలెంలోనే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఈ యొక్క సరంజామా తీసుకొస్తారన్నమాట. ఇది ఏరియల్ వ్యూ అనమాట, ఆలయం యొక్క ఏరియల్ వ్యూ అన్నీ మనం ఇక్కడ చిత్రంగా చూడొచ్చు. అయితే అమ్మవారు ఇది నర్రవాడ వెంగమామ గారు మొదట ఆ తక్కెళ్ళ బావిలో స్నానం చేసి ఎలకొచ్చి అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. అర్థమైందా? తర్వాత తాను చెప్పినట్లుగా మళ్ళీ ఇక్కడ తన ఆనవాళ్ళు ఉంటుందని చెప్పడం, అంటే ఆమె యొక్క చీర కొంగు కాలకుండా, మరి ఇంకోటి మంగళసూత్రాలు కనిపించాయంట. అవి దొరికిన చోట ఇప్పుడు మనం గుడి కట్టి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం కళ్యాణ మండపంలో ఉన్నాం, అమ్మవారి కళ్యాణ మండపంలో ఉన్నాం. ఆలయ చరిత్ర కూడా అక్కడ పూర్తిగా అదే సంక్షిప్తంగా చేస్తున్నారు. ఇక్కడికి మనం చేరుకోవాలంటే అటు పామూరు నుంచి కానీ, తర్వాత కలిగిరి నుంచి కానీ, తర్వాత వింజమూరు, నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కడప అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇందాక మనం చూసిన ఆర్చ్ గారికి సౌకర్యం ఉంది, అక్కడి నుంచి ఆటో సౌకర్యం ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది కోనేరు. ఇది కూడా చాలా చక్కగా మామూలుగా కాకుండా ఈ యొక్క నర్రవాడ వెంగమామ ఆలయానికి వెనక వైపుగా ఈ యొక్క కోనేరుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోనేరు కూడా ఏదో సింపులే కాకుండా చాలా చక్కగా చక్కని శిల్పాలతో చుట్టూ ఒక ఒక ప్రహరీలాగా ఏర్పాటు చేసి అద్భుతంగా ఉంది. ఇది తిరునాళ్ళప్పుడు నీటిని నింపి ఇక్కడ తెప్పోత్సవం లాంటివి చేస్తూ ఉంటారు. భక్తులైతే ముఖ్యంగా ఆదివారము, గురువారం లాంటి రోజుల్లో వేలల్లో వస్తారండి. పొంగళ్ళు పెట్టుకోవడం కానీ, కోరికలు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కానీ, ఇవన్నీ. ఇప్పుడు ఈ గుడి వెనక పక్క చూస్తున్నాము. ఈ గుడికి తూర్పు వైపే ఆ చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఇది జరిగిందన్నమాట కార్యక్రమం అంతా. తర్వాత విషయానికి వస్తే చెప్పాం కదా, తిరణాలప్పుడైతే లక్షల్లో వస్తారండి దేశ విదేశాల నుంచి కూడా. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయ కార్యనిర్వహణ కార్యాలయం. మనం ఏ విషయమైనా సరే ఇక్కడ మనం సంప్రదించవచ్చు. పక్కనే కళ్యాణకట్ట, భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటారు. దాని పక్కనే ఉంటుంది. అంటే ఆలయానికి ఇది పడమర దిక్కుగా ఉంటుంది. అంటే ఆలయానికి పడమర దిక్కుగా కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం తర్వాత ఇది ఉంటుంది అన్నమాట. దానికి ఆ కళ్యాణ మండపానికి కళ్యాణ కట్టకి ముందుగా వినాయకుని మందిరం ఉంది, విఘ్నేశ్వరుడి మందిరం ఉంది. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల విశిష్టత ఏంటంటే వినాయకుడితో పాటు పరమేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. అది విశిష్టత ఇక్కడ. సహజంగా వినాయకుడు అంటే వినాయకుడు మాత్రమే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము ఇద్దరిని మనము చూడవచ్చు. ఈ ఆలయము చెప్పాలంటే మన నెల్లూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం అంటే దూర ప్రాంతాల్లోంచి నెల్లూరుకు వచ్చి రైలు ద్వారా కానీ వచ్చి అక్కడ చేరుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను దొడ్డకొండ ఏంది, ఆ యొక్క నర్రవాడ వెంగమామ గారి భర్త గారి అంటే గురవయ్య గారు మహిళల కోసం పోరాటం చేసి అక్కడ హతుడయ్యాడు. అంటే 3 రోజులు మూర్చపోయాడు, తర్వాత చనిపోయాడు. తన భార్య గుండంలోనే ఆయన్ని దహనం చేయడం జరిగింది. ఆ యొక్క పోరాటం జరిగిన చోటు ఇది. చూడండి, ఈ కొండ మీద చేరుకోవాలంటే రూట్ అయితే వేస్తున్నారు, కానీ అంత శుభ్రంగా అంటే శ్రద్ధ అయితే తీసుకున్నట్లేదు. రూట్ అయితే ఉంది, కానీ మనం వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎగుడు దిగుడుగా ఉంటుంది, గుంతల మెట్లుగా ఉంటుంది. మధ్యలో నుంచి కొంతవరకు మెట్లు ఉంటాయండి. మేమైతే మంచి ఎండాకాలంలో వెళ్ళాము. ఆటో పాపం కుర్రవాడిని ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. చాలా కష్టపడ్డాడు ఆటో కుర్రవాడు పైకి వెళ్ళడానికి. ఎందుకంటే చూస్తున్నారు కదా, రూటు అంత రాళ్ళు రప్పలు, సిమెంట్ అదే సిమెంట్ అంటున్నాను, క్షమించాలి, ఆ యొక్క తారులు లేచిపోయి రోడ్డు చెదిరిపోయి చాలా
ఆ, దీని కానీ పర్యాటక ప్రాంతంగా కూడా మనం చూసినట్లయితే మంచి ఆనందానికి మనం గురవుతాం, లోనవుతాం, ఆనందానుభూతిని పొందుతాం. ఎందుకంటే కొండ మీదకి వెళ్ళిన తర్వాత అంత బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కొండ మీదకి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద మండపం ఏర్పాటు చేశారు. చాలా పెద్ద మండపం అండి. ఇది దాదాపు 50 అడుగుల ఎత్తు దాకా ఉంటుంది. చాలా పెద్ద మండపం. అక్కడ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. మనం కొండ మీద నుంచి వ్యూ చూశారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది కదా, అమ్మవారి విగ్రహం చూడండి, అద్భుతంగా ఉంది. మనం అక్కడ ఉన్నంతసేపు అది తెలియనటువంటి ఒక అపురూపమైనటువంటి మహిమైనటువంటి అనుభూతికి లోనవుతాం. ఇది అక్కడ జరిగినటువంటి స్టోరీని ఇందాక నేను చెప్పాను కదా, గురవయ్య గారు మహిళలను కాపాడే ప్రయత్నంలో బందిపోటు దొంగల నుంచి చేసే ప్రయత్నంలో నేను ఇక్కడ చనిపోయారు. దాన్ని అక్కడ రాసినారన్నమాట. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోనే ఉంది. దానికి గుర్తుగా ఒక పెద్ద మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని కొలువు తీర్చున్నారన్నమాట. అద్భుతంగా అయితే ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి. ఎందుకంటే ఆదర్శవంతమైన స్త్రీమూర్తి భర్త కోసంగా తాను ప్రాణత్యాగం చేసుకోవడం అనేది ఆషామాషి ఆహారం కాదు. గతంలో సతీసాగమనం అని ఉండింది. భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్యను బలవంతంగా నిప్పులు తోసేవాళ్ళు. కానీ ఈవిడ భర్త కోసం తనను తాను అర్పించుకుంది. మహాపతివ్రత చూడండి. పతిభక్తి అంటే ఎంత స్థాయిలో ఉండింది ఆవిడ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో మహిమాలైనటువంటి మాటలతో అందరిని ఆకట్టుకుంది. ఇందాక చెప్పాను కదా, ఈమె యొక్క ఎలవేల్పు ఎవరు? రేణుక ఎల్లమ్మ ఎలవేల్పు. ఇక్కడే ఆమె రోజు పూజ చేసేది. ఈ దేవతని పూజ చేసింది. ఆ వర్షం కురవలప్పుడు కూడా, అదే కరువప్పుడు కూడా ఈ దేవత పూజ చేసుకొని ఆమె వర్షం కురిపించింది. రేణుక ఎల్లమ్మని వాళ్ళ వెలవేలుపు కూడాను. అందుకని ఆమె పుట్టినింట్లో కూడా ఈమెకి స్థానం కల్పించి చిన్న గుడి ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చూద్దాం. వాళ్ళ పుట్టినింటి కూడా వెళ్తాం. ఈ యొక్క ఎంగమామ గారి పుట్టినింటికి వెళ్తాము, అత్తవారింటికి వెళ్తాము. ఇక్కడ ఈ అమ్మవారిని నాగూర్పమ్మ అంటారు. ఇది రేణుక ఎల్లమ్మని నాగూర్పమ్మ అంటారు. అందుకని నాగపడగలు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత తక్కెళ్ళ బావి. నేను చెప్పాను కదా, ఆ యొక్క అగ్నిగుండం ప్రవేశానికి ముందు ఈ నీళ్లు బావిలో స్నానం చేసి అక్కడికి వెళ్ళి అగ్నిగుండంలో ప్రవేశించింది. అంతేకాకుండా దళితులకి నీళ్ళ కోసం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈమె ఆ బావిలోంచి నీళ్లు ఏర్పాటు చేసింది. అంటే ఎవరన్నా వచ్చి పోస్తే తీసుకోవాలంటే ఎవరికి ప్రవేశం ఉండేది కాదు అక్కడికే. కానీ ఆమె చొరవ తీసుకొని ఇలాంటి వాళ్ళకి దాహర్తిని తీర్చింది. పైగా కరువు కాలం వస్తే ఎల్లమ్మని ఏడుకొని వర్షం కురిపించింది. తర్వాత అగ్ని ప్రవేశం చేసే ముందుగా ఇందులోనే దిగి స్నానం చేసి తర్వాత అగ్నికి ఆహుతి అయింది. అగ్నిగుండంలో ఎంతమంది బలవంత పెట్టినా, అంటే ఊరు వాడు ఒప్పుకోకపోయినా కూడా ఆమె పట్టు విడవకుండా తన భర్త కోసం ప్రాణత్యాగం చేసిందనమాట. ఇది తక్కెళ్ళ బావి అంటారు. తక్కెళ్ళ బావి అంటే ఇవన్నీ కూడా ఆలయానికి తూర్పు వైపుగా పర్లాంగ్ దూరంలో ఉంటాయి. ఇవన్నీ కూడా నర్రవాడ నుంచి నర్రవాడ అగ్ని నుంచి వడ్డేపాలెం పోయే దారిలో పర్లాంగ్ దూరంలో ఈ యొక్క నాగూర్పమ్మ గుడి కానీ ఈ తక్కెళ్ళ బావి కానీ ఉంటాయి. ఈ తర్వాత మనం పోయే క్రమంలో గోశాల కూడా ఏర్పాటు చేశారండి. ఇందాక మనం ఫోటో చూసాం, గోశాల అది కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇవి అయితే చూడండి, ఎందుకో కానీ మన వాళ్ళు ఇటువంటి పురాతనమైనటువంటి విశిష్టమైనటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. పిచ్చి మొక్కలతో చూడండి, చాలా బాధ చేస్తుంది నాకైతే. తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది, ఇందాక మనం కోనేరు చూసాం కదా, ఆ కోనేరుకి అవతల గట్టుగా అన్నట్టు తూర్పు వైపు ఒక బండ. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ బండ విశిష్టత ఏంటంటే, ఉత్సవాలప్పుడు బండలాగుడు పోటీలు పెడతారు. నర్రవాడనంగానే మొదటగా గుర్తొచ్చేది జాతరలో భాగంగా బండలాగుడు పోటీలు. ఎద్దులతో కాడికి కట్టి లాగిస్తారన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ ఏంటంటే, వడ్డీపాడు వెళ్తున్నాం, అమ్మవారి అత్తగారింటికి అమ్మగారింటికి. ఈ పోయే మార్గంలోనే ఇదిగో పశువులు కనిపిస్తున్నాయి కదా, ఇదే గోశాల. ఇప్పుడు మనం ఊర్లోకి వచ్చేసాం, వడ్డేపాళెం.
వడ్డెపాళెం మన వెంగమాంబ గారి పుట్టినిల్లు నుంచి మనం లోపలికి వెళ్తాం. నేరుగా మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మీరంతా మనం నిజంగా మనం అక్కడ ఉండి చూసినట్టుగా అనుభూతి కలిగించాలనే ఉద్దేశంతో కేవలం అక్కడ వరకే వీడియో తీసి అక్కడ వరకే ఫోటోలు పెట్టేదానికంటే మనం నిజంగా అక్కడ సంచరిస్తున్నట్టుగా, తిరుగాడుతున్నట్టుగా, ప్రయాణం చేస్తున్నటువంటి ఒక అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో నేను ఇలాగా దారులన్నీ కూడా చూపిస్తూ వీడియో చేశాను అనమాట. ఇదే అమ్మవారి పుట్టినిల్లు. ఇక్కడ 2 గోపురాలు ఉన్నాయి. ఎందుకున్నాయో నేను మళ్ళీ లోపలికి వెళ్తా చెప్తాను. చూడండి, శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వెంగమామ పుట్టినిల్లు. ఇప్పుడు అర్థమైందే? పుట్టినిల్లు ఎవరిది? వెంగమ్మ గారిది. ఇక్కడ ఏం చేశారంటే ఒకవైపు రేణుకా ఎల్లమ్మ, ఆమె ఇలవేలుపోయినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవస్థానం, ఇంకోవైపు ఈమె పుట్టినిల్లే కదా, అందుకని ఈమెకి దేవస్థానం. 2 కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేశారు. 2 గర్భగుడులు ఒక దేవస్థానం, 2 గర్భగుడులు ఒకే దేవస్థానం. అర్థమవుతుందే? 2 గర్భగుడులు ఒకే దేవస్థానం అంటూ మనం ఇప్పుడు గుడిలోకి వెళ్తాము. అయితే గుడి యాజమాన్యం మనకు బాగా సహకరించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే సహజంగా మన హిందూ దేవాలయాల్లో లోపల వీడియో తీయడానికి ఒప్పుకోనేవారు. రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారు చూడండి, బాగా వీక్షించండి. అమ్మవారు కృపకు మీరు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ పక్కన శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారు. అంటే ఒకే గుడి 2 గర్భగుడులు, గర్భాలయాలు చాలా ముగ్ధ మనోహరంగా ఉందన్నమాట. అయితే అక్కడి నుంచి ఒక పర్లాంగ దూరంలో అదే ఊరిలో, అంటే ఈ యొక్క అత్తారింటికి దక్షిణ వైపుగా అమ్మగారింటికి దక్షిణ వైపుగా అత్తగారిల్లు. ఇప్పుడు మనం ఆడికి వెళ్తున్నాం. దాన్ని కూడా చిన్న గుడిగా తయారు చేశారు, అంటే మార్చేశారు. ఇక్కడ వాళ్ళ దేవర ఇల్లు, అంటే వాళ్ళ గురవయ్య భర్త వారి ఇల్లు అనమాట. ఇక్కడ కూడా వాళ్ళ ఇంటిని చిన్న గుడిగా మార్చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఆ గర్భగుడిలో మనం ఉన్నటువంటి వాళ్ళ శిలా ప్రతిమలు చూద్దాం. గురవ వీరయ్య, వెంగమాంబ. గురవయ్య గారు, వెంగమాంబ గారు ఇద్దరు కూడా పవిత్రమైన మూర్తులు ఇక్కడ ఉన్నారు. చూడండి, వారి కటాక్ష వీక్షణాలు నా వ్యూవర్స్ మీద, నా సబ్స్క్రైబర్స్ మీద, మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది వారి యొక్క అత్తగారిల్లు. తర్వాత ఇక్కడ మనం ఇంకో విషయం, అన్నదానం కూడా ఉందండి. మన హిందూ దేవాలయంలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, దాదాపు అన్ని దేవాలయాల్లో అన్నదానం, కొన్ని దగ్గర నిరంతరం అన్నదానం. మనం చెప్పాను కాశీ నక్షత్రం ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. అట్లా ఇక్కడ గురువారం, ఆదివారం అన్నదానం ఉంటుంది. కొన్ని వేల మందికి అన్నదానం ఉంటుంది. ఎక్కడంటే ఈ గుండం పక్కన. ఇప్పుడు నేను మొదట్లో చెప్పాను, ఇది అమ్మవారి గుడి మాదాల జానకిరామ గారు కట్టించారు అని. మాదాల జానకిరామ గారు వాళ్ళ యొక్క పితామహులు మాదాల రాములమ్మ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో ఇక్కడ మరో గుడి ఏర్పాటు చేశారు. ఆయన స్థాయి తగ్గట్టుగా చక్కగానే ఈ యొక్క గుడిని, అంటే నర్రవాడ వెంగమామ ఆలయానికి ముందు అనుకొని ఈయన సొంత నిధులతో ఈ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ నర్రవాడ వెంగమామ గురించి, అసలు గుడి ఇంకో విషయం చెప్పాలి మీకు. అమ్మవారికి ధనాన్ని రుణంగా తీసుకొని, అమ్మవారి ధనాన్ని రుణంగా తీసుకుని వ్యాపారం చేస్తే కలిసి వస్తుందంట. ఇది గట్టి నమ్మకం ఇక్కడ. దాన్ని మనం వడ్డీతో సహా మనం చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ ఈ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అంటే ఎట్లాగా మనం ఆమెకి కానుగా ఇంత డబ్బులు ఇచ్చామనుకోండి, ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, 80 రూపాయలు మనకి వడ్డీకి ఇస్తారు. దాన్ని వడ్డీతో కలిపి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయంటండి. మన వ్యాపార కార్యకలాపాలు గొప్పగా సాగుతాయట. ఈ వెంగమాంబ ఉత్సవాలు చాలా విశిష్టమైనవి. నెల్లూరు, ప్రకాశము, కడప తదితర జిల్లాల ప్రాంతాల వాళ్ళే కాకుండా దేశ విదేశాల నుంచి లక్షల కొద్దీ వస్తారండి. ఇదే ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ ఈ యొక్క నర్రవాడలో
ఇప్పుడు ప్రతి జ్యేష్ఠ మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత మొదటిసారిగా వచ్చే ఆదివారం నుంచి గురువారం వరకు అంటే దాదాపు 5 రోజులు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఉత్సవాలు ఇక్కడ నర్రవాడలో. ఇప్పుడు మనం నా మాదాల జనకయ్యరావు గారు నిర్మించినటువంటి ఆలయ పరిసరాలు చూస్తూ ఉన్నాం చూడండి. ఈ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు సందర్భంగా చివరి రోజున పొంగళ్ళు, బండులాగుడు పోటీలు, మనం చూసి బండలాగుడు పోటీలు ఇన్ని జరుగుతాయి. అలాగే పచ్చవ తుమ్మల వేమూరి వంశస్థుల వాళ్ళు ఈ కళ్యాణోత్సవాన్ని వెంగమాంబ గురవయ్యల కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ బ్రహ్మాండంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా మనం అమ్మవారిని ప్రత్యేకంగా ఆలోచించిన అమ్మవారిని వాళ్ళ పుట్టిల్లు ఉంది కదా మనంతా చూసాం. ఆ వడ్డీపాడు నుంచి పసుపు కుంకుమలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ ఉత్సవాలు అనేది బ్రహ్మాండంగా చేస్తారన్నమాట. అర్థమైందే? ఈ యొక్క ఆలయానికి మనం చేరుకోవాలంటే నేను ముందే చెప్పాను, ప్రధానమైన నెల్లూరు జిల్లా పట్టణాలండి. ఇటు ఒంగోలు కావచ్చు, కనిగిరి కావచ్చు, పామూరు కావచ్చు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప, ఇలా ప్రముఖ ప్రాంతాల నుంచి మనం చేరుకోవచ్చు బస్సు ద్వారా. ఇందాక ఆర్చి చూపించాం కదా, ఆడకు చేరుకొని ఇప్పుడు మనం మాతా జనకుల ఆలయంలో అమ్మవారి విగ్రహం అన్నమాట. ఇది అమ్మవారి విగ్రహం. వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా వీడియోను ఎల్లప్పుడూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు. మీ కూని అంకబాబు.